సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పవన్ కు పవర్ఫుల్ ఐపీఎస్ తోడవుతున్నారు. చేతికి పవర్ వచ్చాక స్పీడ్ పెంచిన జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పాలనలో తనదైన మార్కు చూపించాలనే కసితో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తన కోసం ఓ పవర్ఫుల్ ఐఏఎస్ ను పవన్ తెచ్చుకుంటున్నారు. ఆ ఐఏఎస్ ఎవరో కాదు, కేరళలో త్రిశూర్ కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజ. తనకు ఓఎస్డీగా కృష్ణతేజ కావాలని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కోరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్మిషన్ ఇచ్చారు. కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఐఏఎస్ అధికారి కృష్ణతేజ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయనను నియమించుకుంటే తన శాఖలకు సంబంధించిన వాటిలో కొన్ని సంస్కరణలు తేవచ్చని పవన్ భావించడం వల్లనే ఆయన నియామకానికి చంద్రబాబు ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. కృష్ణతేజ 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట ఆయన స్వస్థలం. త్రిశూర్ కలెక్టర్ గా కంటే ముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు. కృష్ణతేజ ఎక్కడ పనిచేసినా అద్భుతమైన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారు. అప్పుడే కృష్ణతేజను అభినందిస్తూ పవన్ ట్వీట్ చేశారు. వృత్తిలోనే కాదు, సేవా గుణంలో కూడా కృష్ణతేజ ముందుంటారు. కరోనా కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి వారందరికీ దాతల సహకారంతో ఉన్నత చదువుకు సాయం అందించారు. అలాగే కరోనా కారణంగా భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటుగా 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అట్లాంటి యువ ఐఏఎస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా ఏరికోరి తెచ్చుకుంటున్నారు. మరి పవన్ కు ఈ పవర్ఫుల్ ఐపీఎస్ తోడవడం ఆసక్తి కలిగిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.